యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఓవరాల్గా హైదరాబాద్లో జనసాంద్రత అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఢిల్లీని మించి మనమే ఎక్కువ ఉన్నాము అనుకున్నప్పుడు ఇక్కడ లివబిలిటీ ఎలా ఉంటుంది, లైవ్లీహుడ్ అనేది ఎలా దొరుకుతుంది మనకి, ఇక్కడ ఏ లొకాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది? ఎందుకంటే పొల్యూషన్ అనేది అంతే తీవ్ర స్థాయిలో ఉంది, ట్రాఫిక్ కంజెషన్ అనేది కూడా అంతే పెరుగుతోంది అనుకున్నప్పుడు. ప్రపంచవ్యాప్తంగా నగరాల జనసాంద్రత ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఒక ట్రెడిషనల్ ట్రెండ్ ఏంటంటే జనరల్గా జనసాంద్రత పెరిగినప్పుడు నగరం విస్తరిస్తుంది. మన దేశంలో జనసాంద్రత ఎక్కువ ఉన్న నగరం వచ్చేసి కలకత్తా. అది ఆల్మోస్ట్ 30,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది. అంటే ఒక చదరపు కిలోమీటర్కు 30,000 మంది ఉన్నారు. హైయెస్ట్ నెంబర్ 1 అనమాట అది. తర్వాత వచ్చేసి ముంబై ఉంది, అరౌండ్ 28,000 ఉన్నారు పర్ కిలోమీటర్కు. తర్వాత వచ్చేసి మనకు హైదరాబాద్ ఉంది, 18,000 ఉన్నారు. ఢిల్లీ 12,000 ఉన్నారు. అండ్ అరౌండ్ 9,000 మనకు బెంగళూరు ఉంది. 22,000 అనేది చెన్నై ఉంది. అన్నిట్లో తక్కువ బెంగళూరు, ఢిల్లీ ఉంది. ఎక్కువ హైదరాబాద్, కలకత్తా అండ్ ఢిల్లీ, ముంబై ఉంది. ఎందుకు అని అంటే హైదరాబాద్ నగరం విస్తరించలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే జనసాంద్రత దృష్ట్యా, మీరు జనసాంద్రత పర్స్పెక్టివ్లో మాట్లాడితే హైదరాబాద్ నగరం విస్తరించలేదు, ముంబై నగరం విస్తరించలేదు, కలకత్తా నగరం విస్తరించలేదు. ఇప్పుడు మనం చూస్తున్న విస్తీర్ణత లేదా విస్తరించింది గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే అనుకుంటున్నామో, ఈ మిగతా నగరాలతో కంపేర్ చేస్తే, ఎస్పెషల్లీ విత్ బెంగళూరుతో కంపేర్ చేసినా, ఢిల్లీతో కంపేర్ చేసినా మనం అస్సలు విస్తరించలేదు. ఇప్పుడు బెంగళూరు ఉంది, మనకు 9,000 జనాభా ఉంది పర్ స్క్వేర్ కిలోమీటర్. ఢిల్లీ ఉంది, 12,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది. హైదరాబాద్ ఆల్మోస్ట్ బెంగళూరుకు డబుల్ ఉంది, 18,000 ఉంది. ఒక కిలోమీటర్కు 9,000 వాళ్ళు ఉంటే 18,000 మనం ఉన్నాం. సో మీకు బెంగళూరు ఆల్రెడీ విస్తరించేసి స్టేబుల్గా వచ్చింది. అంటే 8,000 పర్ స్క్వేర్ కిలోమీటర్ మహానగరాల్లో అనేది ఒక కామన్ సెన్సెస్, అంటే కరెక్ట్ స్టాండర్డ్స్లో ఉన్నట్టు లెక్క. అంటే మీకు రోడ్లు కానివ్వండి, ముడి సరుకుల రవాణా కానివ్వండి, వాణిజ్యపరమైన రవాణా కానివ్వండి, ప్యాసింజర్ వెహికల్ మూవ్మెంట్ కానివ్వండి, రోడ్డు వెడల్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఆ పెరిఫెరల్లో జరుగుతాయి. 8,000, 6,000 to 8,000 మధ్యలో ఉంటాయి. మనది అధిక జనాభా దేశం కాబట్టి ఓకే, 8 to 10,000 మధ్యలో అనేది సెన్సిబుల్. బట్ వేరాస్ ఎగ్జార్బిడెంట్లీ హైదరాబాద్ వచ్చేప్పటికీ మనము ఐడియల్ సిటీ అనుకున్న బెంగళూరుకు ఆల్మోస్ట్ డబుల్ సాంద్రతలో ఉన్నాం. మనం నిష్పత్తి ప్రకారం చూస్తే వాళ్ళు 9,000, మనది 18,000. సో బై ఆల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైదరాబాద్ ఎట్టి పరిస్థితిలో ఇది ఎక్స్పాండ్ కావాల్సిందే. ఇప్పుడున్న హైదరాబాద్ నుంచి మనం 8,000, 9,000 స్టేటస్కి రావాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఇంతే నగరం మళ్ళీ డెవలప్ కావాలి. అంటే ఇంత సిటీ మళ్ళీ డెవలప్ కావాలి అంటే మీకు ఇంకో 50 నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లోకి వెళ్ళాలి, రేడియస్లోకి వెళ్ళాలి. మన రీజనల్ రింగ్ రోడ్ దాటుకొని ఇప్పుడు ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ నుండి ఇంకో 15-20 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ స్థాయికి మనం వెళ్తామో అప్పుడు 8,000 to 9,000 మధ్యలోకి మనం వస్తాం. దాని తగ్గ చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, రోడ్ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, డబుల్ రోడ్స్ కానివ్వండి, అవన్నీ తీసుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంది, మనం సెంటర్ ఆఫ్ సౌత్ ఇండియా, సెంటర్ ఆఫ్ ఏషియా పసిఫిక్ సెంట్రిక్ సిటీ మంది. భారతదేశంలోనే మనం మన దేశంలో ఉత్తర దక్షిణ భారతదేశానికి సెంటర్ కాదు, ఏషియా పసిఫిక్ రీజియన్కే మనం సెంట్రల్ అని మీరు అనొచ్చు. మనకు ఎలా ఆల్రెడీ వీఆర్ హ్యాపెన్ టు బి ది పార్ట్ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఈ రీజన్కు. దానికి కారణం ఏంటంటే రోడ్ వేస్ కాదు, దాన్ని కనెక్ట్ చేసే 2 ధృవాలు, ఒకటి మనకు బే ఆఫ్ బెంగాల్, ఇంకొకటి వచ్చేసి అరేబియన్ సీ. ఈ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఉన్నాం మనము. అంటే ఈ 2 పోర్ట్స్ని కనెక్ట్ చేసి ఇక్కడున్న ఈ బే ఆఫ్ బెంగాల్ తాలూకు పోర్ట్స్, ఇటు అరేబియన్ సీ తాలూకు పోర్ట్స్ని కనెక్ట్ చేస్తూ ఉన్న సెంట్రిఫికల్ సిటీ మనం. రెండోది ఏంటంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రాంగిల్, స్వర్ణ చతుర్భుజి ఏదైతే ఉందో దానికి మనం హెడ్ క్వార్టర్ అవుతాం. అది కన్యాకుమారి నుంచి మొదలు పెడితే కన్యాకుమారి నుండి ఇటు పైకి ఇటు చెన్నై నుండి కటక్ నుంచి పైన కలకత్తా నుంచి గౌహతి నుంచి కాన్పూర్ నుంచి ఢిల్లీ నుంచి జైపూర్ నుండి మళ్ళీ కిందికి సూరత్
సూరత్ నుండి ముంబై, ముంబై నుండి గోవా, గోవా నుండి ఉడిపి, ఉడిపి నుంచి మంగళూరు, మంగళూరు నుండి కొచ్చి, కొచ్చి నుండి కన్యాకుమారి. మధ్యలో స్పైన్ లైన్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే మళ్ళీ కన్యాకుమారి, బెంగళూరు, హైదరాబాద్, హైదరాబాద్ తర్వాత భోపాల్, భోపాల్ పైన దానిపైన ఉన్న ఝాన్సీ, దానిపైన ఉన్న ఆగ్రా, ఢిల్లీ అట్లా పైకి. సో ఏ పర్స్పెక్టివ్ లో చూసుకున్నా కూడా వీఆర్ అబ్సల్యూట్లీ ఎట్ ది సెంటర్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఇండియా వచ్చేప్పటికి సెంట్రల్ అండ్ సౌత్ ఇండియాకు మనం సెంటర్ అవుతాము, సౌత్ అండ్ సెంట్రల్ ఇండియాకి సెంటర్ అవుతాము. వెన్ ఇట్ కమ్స్ టు ఏషియా పాసిఫిక్ రీజియన్ వీ విల్ బి హెడ్ క్వార్టర్. సో జనసాంద్రత దృష్ట్యా మనమన్న ఏదైతే ఉందో వీఆర్ అట్ 18,000 విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. దీనికి గతంలో మీరు ఎన్నోసార్లు ఎన్నో చర్చలు కూడా జరిగాయి, దీని మీద ఎన్నో ప్రణాళికలు రచించారు. బహుశా ఇప్పుడు ఆ ప్రణాళికల ప్రకారం వెళ్తుంది ప్రభుత్వం కూడా. మీకు 18,000 నేను 8,000, 9,000, 10,000 రేంజ్కి తీసుకొచ్చినప్పుడే ఇక్కడ మీకు సీమ్లెస్ ట్రాఫిక్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పొల్యూషన్ కానివ్వండి, ఎకలాజికల్ సిస్టమ్ కానివ్వండి, మన ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఇవన్నీ సేఫ్గా ఉంటాయి, అంటే ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. లేకపోతే ఇదే స్థాయిలో మనం వెళ్ళామనుకోండి, ఇట్ విల్ బికమ్ బిగ్ టైమ్ స్లమ్. ఇప్పుడున్న హైదరాబాద్ అనేది పెద్ద ధారావిలా తయారైపోతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని ఏరియాల్లో. ఇప్పుడు 18,000 హైదరాబాద్ అంటున్నారు, కొన్ని ఏరియాలో 30,000 కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఐ డోంట్ సర్ప్రైజ్ కొన్ని ఏరియాస్లో మీకు 30,000-35,000 కూడా ఉండొచ్చు. ఇప్పుడు కుకట్పల్లి, నిజాంపేట అలాంటి ఏరియాస్లో 40,000 కూడా ఉండొచ్చు. సో యాజ్ ఎ సిటీగా మీకు 18,000 కనపడుతుంది యావరేజ్గా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సడన్ లొకేషన్ సెంట్రిక్, మీకు కొన్ని ఏరియాలో 10 ఫీట్ల రోడ్లు, 12 ఫీట్ల రోడ్డు ఇవే ఉన్నాయి కదా చాలా మటుకు. మన టౌన్ ప్లానింగ్ డిస్టర్బ్ అయింది. ఇంకోటి జనాభా ఎదుగుదల ఏదైతే ఉందో హైదరాబాద్లో, లెటస్ టేక్ ఫ్రమ్ 1990 సెన్సస్ పర్స్పెక్టివ్. 1990 నుంచి ఈ రోజుకు 1990లో 1990లో రికార్డెడ్ పాపులేషన్ వచ్చి 40 లక్షలు. 1990 రికార్డెడ్ పాపులేషన్ 40 లక్షలు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు రికార్డ్ పాపులేషన్ వచ్చి అరౌండ్ 85 lakhs ఎంతో ఉంది, రఫ్లీ అరౌండ్ 80 lakhs ఎంతో ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజుకు వేరే 1,10 lakhs పాపులేషన్. అంటే దాదాపు మీకు 30-35 లక్షల పాపులేషన్ అడిషన్ వచ్చి చేరింది హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాల్లో. అంటే అరౌండ్ 30% గ్రోత్ వచ్చింది 10 సంవత్సరాల్లో. 10 yearsలో 30% గ్రోత్ ఇన్ పాపులేషన్ అనేది ఎగ్జార్బిడెంట్ అనమాట. ఇప్పుడు ఇదే ట్రెండ్ లైన్ కనుక మనం తీసుకుంటే నెక్స్ట్ 10 yearsలో వీ విల్ బి వాట్, మళ్ళీ ఆల్మోస్ట్ 2 crores దాకా వెళ్ళిపోతాం మనం. 1.7 to 2.2 crores దాకా మనం వెళ్తాము ఇదే అర్బనైజేషన్ దృష్టిలో పెట్టుకుంటే. సో ఈ నగరాన్ని వచ్చే 10 సంవత్సరాల్లో ఎదుగుతున్న జనాభా తగ్గించాల్సిన జనాభా సాంద్రత, ఇప్పుడున్న ఎదుగుతున్న జనాభా, వస్తున్న కొత్త జనాభా, ఇప్పటికీ 10 ఏళ్లలో 30 లక్షల మంది వచ్చారు. ఏమీ లేనప్పుడు వచ్చారు 30 లక్షల మంది. 10 ఏళ్లలో జస్ట్ శాంతి భద్రతలు బాగున్నాయి, తెలంగాణ సమస్య ముగిసిపోయింది, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. హైదరాబాద్ అంటే ఒక మంచి వాతావరణ నగరము. హైదరాబాద్ నగరం అంటే ఎవరికి సాధారణంగా అందరికీ మోజు ఉంటుంది, ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మినీ ఇండియా లాగా కూడా ఉంది. మినీ ఇండియా, మినీ వరల్డ్ హైదరాబాద్. మినీ ఇండియా ఏంటండి, మినీ వరల్డ్. వీఆర్ మినీ వరల్డ్ ఇన్ 100 years బ్యాక్. మినీ ఇండియా కాదు, మినీ వరల్డ్. మన హైదరాబాద్, దిస్ ఇస్ ద ఓన్లీ సిటీ ఇన్ ఎంటైర్ ఇండియా వేర్ యూ హ్యావ్ 80 types ఆఫ్ ఎథనికల్ గ్రూప్స్. ఈవెన్ బాంబేలో లేరు ఇలాంటి ఇన్ని ఎథనికల్ గ్రూప్స్. మీకు ఇన్ని రకాల సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న నగరం కేవలం హైదరాబాద్ మాత్రమే. భారతదేశంలో మనకి ఈవెన్ బాంబే కూడా కాదు. బాంబేలో మనకు బాంబే కంపేర్ చేసుకుంటే పార్సీ పాపులేషన్లో నెట్ సేమ్ ఉంటాం మనం. కోజా బోరా ముస్లిం పాపులేషన్ లెక్కేసుకున్నా నెట్ సేమ్ ఉంటాం. ఇంకొన్ని ఎథనికల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇరానీస్, పర్షియన్స్ హైదరాబాద్లో ఉంటారు, మీకు బాంబేలో కనపడరు. సో ఇలాంటి సాంస్కృతిక పరమైన వారసత్వాలు తీసుకుంటే వీఆర్ లైక్ గ్లోబల్ సిటీ. నాట్ టుడే, 150 ఏళ్ల క్రితమే మనము ఒక విశ్వనగరం. 150 years బ్యాక్ విశ్వనగరం. ఇన్ఫ్యాక్ట్ 150 years బ్యాక్ ఉన్న టౌన్ ప్లానింగ్, 150 years బ్యాక్ ఉన్న ఎథనికల్ గ్రూప్స్, 150 years బ్యాక్ ఉన్న మన సిస్టమ్ ఏదైతుందో, లేకపోతే మన ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పవర్ సప్లై ఏదైతే ఉందో, అది ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, అప్పటికే డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి 100 years బ్యాక్ సిటీలో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీపేజ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, ఆ పర్స్పెక్టివ్లో దృష్టిలో పెట్టుకుంటే వీఆర్ నథింగ్ టుడే. వీఆర్ యాక్చువల్లీ వెరీ బిగ్ విలేజ్ కంపారిటివ్లీ. టౌన్ ప్లానింగ్ దెబ్బతిని ఉన్న లేక్స్ ఏవైతున్నాయో, ప్యూర్ డ్రింకింగ్ వాటర్స్ లేక్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎంక్రోచ్ అయిపోయి పూర్తి స్థాయిలో కంప్లీట్గా మనం ఒక కియాస్క్ సిస్టంలోకి వెళ్ళిపోయాం. బట్ వేరేస్ 100 years బ్యాక్ సిటీ వాజ్ నాట్ లైక్ దిస్. మీకు బగీచాలు, బాగులు, ఎక్కడ పడితే అక్కడ బాగులు ఉండేవి సిటీలో, ఎక్కడ పడితే అక్కడ మీకు హాస్పిటల్స్ ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ మీకు గవర్నమెంట్ డిస్పెన్సరీస్ ఉండేవి. నగరం మొత్తం మీద మీకు మంచి శుద్ధమైన నీళ్ళు లభించేవి. అండర్ బ్యూటిఫుల్ వాటర్ వచ్చేది, మనకు మంచి రిఫైన్డ్ వాటర్ వచ్చేది.
హై క్వాలిటీ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది, డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. వీఆర్ నాట్ జస్ట్ జట్కా బుల్లా కాట్ సిటీ కాదు కదా ఇది, డబుల్ డెక్కర్ సిటీ ఇది లాంగ్ బ్యాక్. సో మీరు ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటే వీఆర్ నాట్ సుపీరియర్ క్వాలిటీ సిటీ వెన్ కంపారిటివ్లీ వాట్ హైదరాబాద్ వాజ్ సమ్ టైమ్ బ్యాక్. సో ఈ రోజు మనం చాలా మారాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్ దృష్ట్యా మనం నగరం చాలా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు చెప్పింది చాలా సింపుల్ స్టాటిస్టిక్స్. లెట్ us టాక్ ఓన్లీ స్టాటిస్టిక్స్. 1990లో నగర జనాభా వచ్చి 40 లక్షలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ జనాభా 80 లక్షలైంది. ఈరోజు 1,10,00,000 మంది ఉన్నారు నగర జనాభా. నగరం విస్తీర్ణం చెందింది చాలా తక్కువ కంపారిటివ్లీ. జనసాంద్రత వచ్చేసి బెంగళూరులో 9,000 ఉంటే మన దగ్గర 18,000 ఉన్నారు, ఢిల్లీలో 12,000 ఉన్నారు. సో మీరు ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించుకొని పేపర్ పెన్ తీసుకొని మీరు 10,000 నిష్పత్తికి రావాలి నగరము, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 10,000 నిష్పత్తికి రావాలి అని అంటే యాజ్ ఇట్ ఈస్ సిటీ విల్ ఎక్స్పాండ్ ఫ్రమ్ ఇయర్. యాజ్ ఇట్ ఈస్ ఈ క్షణము హైదరాబాద్ నగరాన్ని 10,000 జనసాంద్రత తీసుకురావాలి 18,000 నుంచి అనుకొని ఎవరైనా సీరియస్గా ఒక ఉద్యమంలో దీన్ని స్వీకరిస్తే ఇది ఖచ్చితంగా ఇక్కడ నుండి ఇంతే సిటీ ఇంకో డెవలప్ అవుతుంది చుట్టుపక్కల పెరిఫెరల్లో. ఈవెన్ మనం అనుకున్న ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ కూడా సరిపోవు, ఇంకో 20 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాల్సిందే. సో మనం మాట్లాడేస్తుంది ఎప్పుడైనా సరే లెక్కలు స్టాటిస్టిక్స్ మాత్రమే మాట్లాడాలి. ఏదో గాలికి 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉంది, ఇవన్నీ మాట్లాడుకోకూడదు. ఈరోజు there are certain parameters, there are certain statistical tools. ఈ టూల్స్ని పారామీటర్స్ మన కళ్ళ ముందు పెట్టుకొని మాట్లాడాలి. ప్రపంచ బ్యాంకులు ఎలా మాట్లాడతారు, ఐఎంఎఫ్ ఎలా మాట్లాడుతుంది, ఎకనామిక్ సర్వీస్ ఎలా మాట్లాడతారు, నీతి ఆయోగ్ ఎలా మాట్లాడుతుంది, మనం కూడా అదే స్థాయిలో మాట్లాడాలి. అలా మాట్లాడితేనే మనం కంక్లూడ్ చేయగలుగుతాం. అంతే తప్పిస్తే వెళ్తుందా రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్ అని మాట్లాడకూడదు. వీ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ సర్టన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో వీఆర్ ఎ వెరీ డల్ సిటీ విత్ ఎనీ ఆఫ్ ది వైబ్రెంట్ గ్లోబల్ సిటీ. ప్రపంచంలో ఆధునీకరణ చెందిన అద్భుతమైన నగరంతో దృష్టిలో పెట్టుకుంటే మనం ఇంకా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాము. కాకపోతే ఏంటంటే మనకు గొప్ప భవిష్యత్తు ఉంది. ఈ గత 10 సంవత్సరాల్లో జరిగిన కొన్ని మంచి పరిణామాలు, గత 10 సంవత్సరాలు తీసుకున్న కొన్ని అద్భుతమైన నిర్ణయాలు, గత 10 సంవత్సరాల్లో దీన్ని ముందే ఊహించి మనకి ఏర్పరిచిన శాటిలైట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మనం యాక్షనబుల్స్గా చేసి వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తే ఎస్, we will beat Bangalore, we will beat Mumbai, we will beat Chennai, Chennai already beat చేసాం అనుకోండి, we will beat Delhi in terms of all parameters. గురుగావ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజన్. అది గత 15-20 సంవత్సరాలు డెవలప్ అయిందే కదా. అంతకుముందుకు ఢిల్లీ అనేది చాలా చిన్న సిటీ, హైదరాబాద్ లాంటిది ఓల్డ్ సిటీ. మనకెంత సంస్కృతిపరమైన నాగరికత ఉందో వాళ్ళకి అంతే సాంస్కృతికంగా నేపథ్యం ఉంది. బట్ ఢిల్లీ హ్యాస్ గాన్ ఎగ్జార్బిడెంట్లీ బిగ్ బికాస్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ప్లాన్ చేశారు, గురుగావ్ని ప్లాన్ చేశారు, నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్లాన్ చేశారు, గాజియాబాద్ ఆ చుట్టుపక్కల ఉన్న రీజన్స్ అన్ని కూడా కొద్దిగా, మొహాలి పంజాబ్లో కొద్దిగా, హర్యానాలో కొద్దిగా, యూపీలో కొద్దిగా, అన్ని ముక్కలు తీసుకొచ్చి కలుపుకొని, ఎందుకంటే అప్పటి యూనియన్ టెరిటరీ ఉంది, చిన్న రాష్ట్రం తర్వాత రాష్ట్రంగా ఏర్పడింది, తర్వాత అది విస్తృతంగా అభివృద్ధి చెంది అది చాలా పెద్ద నగరం అయిపోయింది. దేశ రాజధాని ఒకటి, 2 ఏంటంటే ఇండస్ట్రీ రావడానికి కూడా అవకాశాలు వాళ్ళు మెరుగుపరుచుకున్నారు.